హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏపీ ఎఫ్ఎస్ శివ తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం వెండార్ అకౌంట్కి సంబంధించి టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయడం తెలుసుకున్నాం. అలాగే వెండార్ అకౌంట్కి సంబంధించి కావలసిన 3 జిఎల్స్: సండే క్రియేటర్స్ ఫర్ అదర్ వెండర్స్, సండే క్రియేటర్ ఫర్ ఆర్ఎం వెండర్స్, అలాగే ఇన్వెంటరీ, రా మెటీరియల్. సో ఈ వీడియోలో వెండార్ క్రియేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో దీనికి సంబంధించి టీ కోడ్ XK01, అలాగే పాత్, అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్, క్రియేట్. ఓకే, PLRM, పోలో రా మెటీరియల్, ఎంటర్. సో ఇక్కడ కంపెనీ సెలెక్ట్ చేస్తాం, నేమ్ ఏమిద్దాం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సెర్చ్ టాటా. నేను మనకి ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవన్నమాట. సో మిగిలిన ఇచ్చినా కన్నా పర్లేదు. ఓకే, ఎంటర్. ఈ కస్టమర్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తామంటే మనకి కస్టమరు వెండర్ ఒకటే అయినప్పుడు ఇక్కడ కస్టమర్లో పర్టికులర్ మళ్ళీ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. రీకన్సలేషన్ అకౌంట్, మనం జిఎల్ అకౌంట్లో సండే క్రియేటర్స్ రా మెటీరియల్ వెండర్ అని, అలాగే సండే క్రియేటర్ అదర్ వెండర్ అని క్రియేట్ చేసాం. సో దానికి సంబంధించిన జిఎల్ అకౌంట్ ఇక్కడ తీసుకుంటాం. సో మనం తీసుకునేది ఇప్పుడు సండే క్రియేటర్స్ ఆర్ఎం అకౌంట్. ఓకే, సార్టింగ్ ఎలా చేయాలి, వెండర్ నెంబర్ రేంజ్, తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, A1 డొమెస్టిక్ పేమెంట్స్కి, A4 మేజర్ వెండర్స్. సో మేజర్ వెండర్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్. పేమెంట్ టర్మ్స్ జనరల్గా 0001ని తీసుకుంటాం, పేమెంట్ పేయబుల్ ఇమీడియట్లీ. ఓకే, సేవ్. మనం టాలరెన్స్ గ్రూప్ని వేరేగా క్రియేట్ చేసి ఇండివిజువల్గా ఏదైనా గ్రూప్కి అసైన్ చేసినప్పుడు ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ని అసైన్ చేస్తాం అనమాట. సో మనం అలా అసైన్ చేయలేదు కాబట్టి సేవ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకో వెండర్ని క్రియేట్ చేద్దాం. కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఎంటర్. రీకన్సలేషన్ అకౌంట్, సార్ట్కి 012, A4, ఎంటర్. 0001, సేవ్. ఓకే, ఇప్పుడు ఈ వెండర్ క్రియేట్ చేశాక మనం వెండర్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్ చేయాలి. సో దానికి సంబంధించి మనం నెంబర్ రేంజెస్ని క్రియేట్ చేయాలి. సో అది ఎలా చేస్తామంటే OBA7, సో KR వెండర్ ఇన్వాయిస్. ముందు మనం ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం కాబట్టి ముందు ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం.
సో దీనికి మనం ఇవ్వాల్సిన నెంబర్ 19. 19 year 2017 number range enter save back. సో ఇప్పుడు ఏం సెలెక్ట్ చేస్తామంటే వెండర్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలి. ఇన్వాయిస్ డాక్యుమెంట్ ప్రిపేర్ అవుతుంది కదా. సో దీని నెంబర్ 17. నెక్స్ట్ కేజెడ్ వెండర్ పేమెంట్ చేస్తాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తాం. దీని నెంబర్ రేంజ్ 15. ఇన్సర్ట్ ఇంటర్వల్ 15 2017 సేవ్. సో బ్యాక్ వస్తాం. సో ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. సో ఇన్వాయిస్ పోస్ట్ చేయడానికి ఈకో స్లాష్ F-43 డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. కంపెనీ కోడ్ చూసుకుంటాం. పోస్టింగ్ డేట్ పోస్ట్కి 31. వెండర్లో పోస్ట్కి 31 అంటే వెండర్ని క్రెడిట్ చేస్తాం అనమాట. సో మనకు కావాల్సిన వెండర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఇద్దరు వెండర్స్ని క్రియేట్ చేసాం. ఎంటర్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఎంటర్. ఓకే. పోస్టింగ్ పీరియడ్ 004/2017 is not open ఉంటుంది. చూద్దాం. /OB 52. ఇక్కడ చూసారా మనం ప్రిఫరెన్స్ ఏమో 2 నుంచి 3కి ఇచ్చాం కాబట్టి అది ఓపెన్ లేదు 4 అనేది. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని 12 చేద్దాం. సేవ్. F-43. Enter. Amount 2 lakhs. Next. Purchase invoice. పోస్ట్కి 40 డెబిట్. దేని డెబిట్ చేస్తున్నాం, మనం పర్చేస్ చేస్తే మనకి ఏం డెబిట్ అవుతుంది, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. సో ఇన్వెంటరీ రా మెటీరియల్. ఎంటర్. స్టార్ ప్లస్ డాక్యుమెంట్ సిమ్యులేట్. సేవ్. సో ఈ వీడియోలో వెండర్ క్రియేషన్ గురించి, అలాగే వెండర్ ఇన్వాయిస్ పేమెంట్కి సంబంధించి నెంబర్ రేంజెస్ని క్రియేట్ చేసాం, అలాగే ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో వెండర్ పేమెంట్ గురించి తెలుసుకుందాం.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.